హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్. నేను మీ దాస్యం గౌతమి. మనం ఇప్పుడు హన్మకొండ జిల్లా షాయంపేట మండలం అప్పయ్యపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నామండి. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన రాంపూరి సుప్రియ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడను కలిసే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం అండి. నమస్కారం అండి. మీకు ఎందుకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన వచ్చింది? అప్పయ్యపల్లె గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు. నన్ను సర్పంచ్గా నిలబెట్టినందుకు అప్పయ్యపల్లె గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదములు. మా మామయ్య గారు నేరేడువల్లే అప్పటి నుండి రాజకీయాల్లో ఆసక్తి చూపించినారు. ఆయన మండల పార్టీ అధ్యక్షుడు. ఇక్కడ రిజర్వేషన్ మహిళ రావడం వల్ల మా మామయ్య గారి కోరిక నెరవేర్చడం కోసము నేను సర్పంచ్గా నిలబడడం జరిగిందండి. సుప్రియ గారు, మీ గ్రామంలో పెండింగ్గా ఉన్న పనులేంటి? వాటిని ఎలా కొనసాగిస్తారు? మా గ్రామంలో గ్రామ పంచాయతీ లేదండి. ఇంకా చిన్న చిన్న మేజర్ ప్రాబ్లమ్స్, సీసీ రోడ్డు నిర్మించాలని మేము అనుకుంటున్నామండి. అవి కంపల్సరీగా నెరవేరుస్తామని అప్పయ్యపల్లె గ్రామ ప్రజలందరికీ హామీ ఇస్తున్నానండి. నేను సర్పంచ్ గారి భర్త రాంపూరి వినయ్ కుమార్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వినయ్ కుమార్ గారు, మరి మహిళల గురించి గ్రామంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మన గ్రామంలో అంటే ప్రతి ఒక్క గ్రామంలో ఈ మధ్యలో చైనీస్ స్నాచింగ్ లాంటి ఎక్కువ ఫ్రాడ్స్ టిప్పింగ్ జరుగుతుంది. దాని విషయంలో అది జాగ్రత్తగా ఉండడం కోసము విలేజ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక 2-3 సీసీ కెమెరాలు పెట్టి నిరంతరము గ్రామంలో నిఘా నేత్రంలో ఉంచడం కోసము మేము కృషి చేస్తాము. వినయ్ కుమార్ గారు, యువతకు మీరు ఇచ్చే స్ఫూర్తి ఏంటి? వాళ్ళకు ఎలాంటి కార్యాచరణ చేస్తారు? యువత మున్ముందు నిరుద్యోగ సమస్యలు లేకుండా వాళ్ళకు జాబ్ మేళా లాంటి ఏమైనా అవకాశం కల్పించి, మరియు మన గ్రామ పంచాయతీలో ఒక లైబ్రరీ సౌకర్యం కూడా కల్పించాలని నేను నా ఆలోచనలో ముందు తీసుకెళ్తున్నాను. చివరిగా మీ గ్రామానికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? మా గ్రామంలో ప్రతి ఒక్క సమస్యను దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఏ సమస్య లేకుండా, లోటుపాటు లేకుండా అందరికీ అందుబాటులో ఉండుకుంటూ మంచి సంక్షేమంతో మా అప్పయ్యపల్లె గ్రామాన్ని ముందుకు నడిపిస్తూ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మా కోరిక. కొన్ని మేజర్ సమస్యలు కానీ చిన్న చిన్న సమస్యలు ఏదన్నా కూడా మేము దగ్గరుండి అందుబాటులో అందరికీ అవకాశం కల్పించుకుంటూ వాళ్ళ సందేహాలను మేము తీర్చగలుగుతాము. ఇదండి అప్పయ్యపల్లి గ్రామ రిపోర్ట్. ఇప్పటి వరకు సర్పంచ్ గారు చెప్పడం జరిగింది. ఏమైతే పెండింగ్ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అండదండుగా తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. చూస్తూనే ఉండండి. మరింత సమాచారం కోసం హెచ్ఎస్బి న్యూస్. కెమెరామన్ చెంగిలి నరేష్తో దాస్యం గౌతమి, హెచ్ఎస్బి న్యూస్.